విడుదల చేసిన సివిల్స్లో తెలుగు తేజాలు తమ సత్తా చాటారు. హైదరాబాద్లోని జొన్నలగడ్డ స్నేహజ సివిల్స్ 103వ ర్యాంక్ కైవసం చేసుకుంది. కష్టపడి చదవడంతో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను ర్యాంక్ సాధించినట్లు స్నేహజ తెలిపింది. కర్నూలుకు చెందిన వల్లూరు క్రాంతి కూడా సివిల్స్ 65వ ర్యాంక్ సాధించింది. ప్రిపరేషన్కి వచ్చేసరికి ఫస్ట్లీ ఆప్షనల్ సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను నా ఆప్షనల్ మ్యాథ్స్ దాంట్లో ఇంట్రెస్ట్ ఉండేది, ప్లస్ మంచి మార్క్స్ వస్తాయన్న కాన్ఫిడెన్స్ కూడా ఉండేది. సో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే ఆప్షనల్ సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. అండ్ సెకండ్లీ క్వశ్చన్స్ అంతా చాలా డైనమిక్గా వస్తాయి జనరల్ స్టడీస్లో. సో న్యూస్ పేపర్స్ రెగ్యులర్గా ఫాలో అయ్యి దాంట్లో జరిగే కరెంట్ అఫైర్స్ మీద ఒపీనియన్ ఫామ్ చేసుకొని సిస్టమాటిక్గా ఒక నోట్స్ మెయింటైన్ చేసి దాన్ని రివైజ్ చేస్తూ ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్లీ చదివింది ఒక మంచి ఫామ్లో ఆన్సర్ రాయడం కూడా ఇంపార్టెంట్. ఒక బ్యాలెన్స్డ్ వ్యూ ప్రజెంట్ చేయడం నేర్చుకోవాలి. దీనికి రోజు ప్రాక్టీస్ చేస్తే కానీ మంచి ఆన్సర్స్ రాయడం కష్టం. ఒక ఎంట్రన్స్ లెవెల్ అయినట్టే. ద మేజర్ ఛాలెంజ్ ఇస్ నౌ హౌ ఐ పర్ఫార్మ్ ఇన్ ద డ్యూటీస్. సో ఐఎమ్ గ్లాడ్ ఎంట్రీ లెవెల్ బాగుంది. సో లెట్స్ హోప్ దట్ ఐ డూ బెటర్ ఇన్ ద సర్వీసెస్. సో నాకు ఆ థర్డ్ అటెంప్ట్లో చేసినప్పుడు నా ఆప్షనల్ కొంచెం ప్రాబ్లం అయింది. సో ఈసారి అది కరెక్ట్ చేసుకొని జాగ్రత్తగా చేశాను. డెఫినెట్గా అంటే చెప్పలేను ఇది, బికాజ్ ఎవరు ఎంత బాగా చేస్తారో అనేది నాకు తెలీదు. సో ర్యాంక్ రావడం ఇట్స్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్ అండి.